తెలంగాణ అసెంబ్లీ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సీనియర్ అని, తనకు ఏం మాట్లాడాలో తెలుసునని దానం అన్నారు. తాను ఏం మాట్లాడాలో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదంటూ సహచర ఎమ్మెల్యేలపై నాగేందర్ ఫైర్ అయ్యారు. అనేక సందర్భాల్లో క్యాంప్ ఆఫీస్కి స్థలం కావాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని, వేరే ఆఫీస్కు శంకుస్థాపన చేశారని చెప్పారు. అందుకే శిలాఫలకం కూలగొట్టినట్లు స్పీకర్కు దానం నాగేందర్ వివరించారు. ఈడబ్ల్యూఎస్ కాలనీ అక్రమంగా నిర్మించినప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులు కానీ పోలీసులు కానీ పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాకు భయపడి వెంటనే రెస్పాండ్ అయ్యే అధికారులు ఎమ్మెల్యే ఫిర్యాదులకు మాత్రం స్పందించడం లేదని దానం నాగేందర్ వాపోయారు. చాలా మంది చాలా సమస్యలు చెప్తున్నారు కదా, అప్లై నో రిప్లై అన్నట్టుగా ఉంది. కాబట్టి కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు సంబంధించి నా క్యాంప్ ఆఫీస్ గురించి రోడ్ నంబర్ 10లో ఈద్గా గ్రౌండ్ ఉంది అధ్యక్ష. ఆ ఈద్గా గ్రౌండ్లో సిపిడిసిఎల్కి మన ఒక సబ్ స్టేషన్ గురించి ల్యాండ్ అలాట్మెంట్ ఇచ్చారు. అక్కడ ఇప్పుడు రంజాన్ నడుస్తుంది, ఈద్గా గ్రౌండ్ అది. దాని పక్కకు వేరే ప్రభుత్వ స్థలం ఉంది. ఆ స్థలంలో కొంచెం నాకు క్యాంప్ ఆఫీస్కు స్థలం ఇవ్వమంటే అది వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు. నా ప్రమేయం లేకుండా, నా యొక్క ప్రెజెన్స్ లేకుండా అక్కడ ఫౌండేషన్ వేశారు. నేను పోయి నా రెగ్యులర్ స్టైల్లో పలగొట్టాను పోయి. ఎందుకంటే ఇక నాకు వేరే ఆప్షన్ లేదు కదా సార్. ఆప్షన్ ఉన్నప్పుడు అంటే వేరే తీరు చెప్పొచ్చు. సో మరి మంత్రి గారు ఉన్నారు కాబట్టి, భట్టి గారు ఉన్నారు కన్సర్న్ మినిస్టర్ కాబట్టి వారి నోటీస్ తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఇక తర్వాత చెప్తా ఉండు రాదుబాయి. ఇంకోటి ఇది చాలా ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. నోట్ అనేది అది రెగ్యులర్ ప్రాక్టీస్ అధ్యక్ష. నోట్ అంటే మాకు తెలుసు, నేను కూడా మంత్రిగా పనిచేశాను. నోట్ చేసుకుంటాం అంటాం, బయటికి పోయిన తర్వాత అది డస్ట్బిన్లో వేస్తాం ఆ పేపర్ తీసుకుపోయి. ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ కాబట్టి నేను చేశాను కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. నేను వాళ్ళని ఎవరిని బ్లేమ్ చేస్తలేను. నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు ఏం మాట్లాడాలో. అందరికంటే సీనియర్ ఎమ్మెల్యే నేను సార్. ఇంకోటి ఈడబ్ల్యూఎస్ కాలనీ, నేను మినిస్టర్ ఉన్నప్పుడు ఫౌండేషన్ వేసి కాలనీ కట్టించాను. ఆ ఈడబ్ల్యూఎస్ కాలనీలో ఒక వ్యక్తి వెంకటరెడ్డి అని 5-6 ఇండ్లు వాళ్ళకు కొంచెం డబ్బులు అప్పు కింద ఇచ్చి అన్ని ఇండ్లు లాక్కొని 6 ఫ్లోర్లు వేశారు. నేను కంప్లైంట్ జోనల్ కమిషనర్ కంప్లైంట్ విత్ పిక్చర్స్ కోర్టు ఆర్డర్తో సహా పంపించాను. ఈరోజు వచ్చే ముందు ఎంఆర్ఓ గారికి, తహసీల్దార్ గారికి, అదేవిధంగా డీసీ గారికి పంపించాను. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, వాడే సొంతగా స్క్రీన్ ప్రింటర్ దగ్గరకు పేపర్ తీసి ఇక్కడ ఇల్లీగల్గా